సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో పెన్ డ్రైవ్ లో బయటపడుతున్న విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆత్మహత్యకు ముందు సీతారాం కీలక ఆధారాలను పెన్ డ్రైవ్ లో భద్రపరిచినట్టు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా భార్య రేణుకకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, ఆమె వివాహేతర సంబంధాలపై సేకరించిన సమాచారం అందులో ఉన్నట్టు వెల్లడైంది. రేణుక ఫోన్లో 36 మందితో చాటింగ్ చేసిన వివరాలను సీతారాం పెన్ డ్రైవ్ లో పొందుపరిచినట్టుగా గుర్తించారు. అదేవిధంగా ఆమెకు 5 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నట్టు కూడా పెన్ డ్రైవ్ లో పెట్టాడు సీతారాం. పెళ్లికి ముందు తర్వాత కూడా వివాహేతర సంబంధాలు కొనసాగినట్టు సీతారాం ఆధారాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రేణుక, రమణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారిపై దర్యాప్తు కొనసాగుతోంది. అసలు ఈ కేసుకు సంబంధించి సీతారాం పేరెంట్స్ ఏమంటున్నారు, ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది, మా ప్రతినిధి సాయి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. బాచుపల్లికి చెందిన సాఫ్ట్వేర్ సీతారాం సూసైడ్ కేసు ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎక్కడ చూసినా కూడా ఈ కేసు గురించి అందరూ చర్చిస్తున్నారు. ఒక భార్యాభర్తల బంధం పెళ్లి తర్వాత ఏ విధంగా మారుతుంది వివాహేతర సంబంధాల వల్ల, ఆ తర్వాత భర్త ఎంత మనోవేదనకు గురై ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఈ కేసులో 11 మంది నిందితులు ఉంటే కేవలం సీతారాం భార్య రేణుకను, అలాగే రేణుక వివాహేతర సంబంధం కలిగిన ఆరోపణలు ఉన్నటువంటి రమణారెడ్డిని, ఈ ఇద్దరిని మాత్రమే బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితులంతా కూడా వారిపై విచారణ జరుగుతుంది అనేటువంటిది బాచుపల్లి పోలీసులు చెప్తున్నారు. సో సీతారాం తల్లిదండ్రుల వేదనను మనం అనేక మీడియాలో కూడా చూస్తున్నాం. మొట్టమొదట సాక్షి టీవీ ద్వారానే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. సో ప్రస్తుతం సీతారాం తండ్రి వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు. మీరు ఈ కేసులో ఇప్పటివరకు ఈ కేసు మనకు మీడియాలో చెప్తున్నప్పటి నుంచి కేవలం 2 మాత్రమే అరెస్ట్ అయ్యారు. మీరు ఇంకా ఈ కేసులో ఏం కోరుతున్నారు? కేసులో ఉన్న వాళ్ళు అంతా అరెస్ట్ కావాలా, వాళ్ళకి సరైన శిక్ష వేయాలనేది మా ఇది. తర్వాత వాళ్ళ ఈ కేసులో ఉన్నోళ్ళే కాక రేణుక వచ్చేసి 36 మందిని ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెట్టుకున్నది. నా కుమారుడు సీతారాం రెడ్డి పెన్ డ్రైవ్లో పెట్టాడు. అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పెన్ డ్రైవ్లో పెట్టారు. వాళ్ళ నెంబర్లు పెట్టారు, వాళ్ళ పరిచయాలు ఉన్నాయి. అవన్నీ కూడా పోలీసు వాళ్ళు సరైన ఎంక్వైరీ చేసి అందరి మీద కఠినమైన సెక్షన్లు వేసి జైలుకు పంపవలసిన కోరుతున్నాను. సరే, నేను ఇద్దరు సీఎం గారులకి చెప్పగలిగింది ఏంటంటే, ఈ కేసులో ఉన్న ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి కఠినమైన శిక్ష పడేటట్టు చూడాల్సిందిగా కోరుతున్నాను. అట్లానే ఈ కేసులో ఉన్న ముద్దాయిల అందరి వల్ల ఈ రేణుక పెదనాన్న తులసిరెడ్డి కుమారుడు వల్ల మా కుటుంబం మొత్తానికి టెత్తుంది. వాళ్ళు ఈ కేసులో ఉన్నోళ్ళు కాక తులసిరెడ్డి కొడుకు నంద్యాలలో ఉంటారు. వాళ్ళ వల్ల కూడా మేము ఫ్యాక్షన్ లీడర్ అని ఇంతకుముందు మీడియాలో కూడా ఫ్యాక్షన్ ఫ్యామిలీ అది ఇది అని కూడా ఇంతకుముందు మీడియాలో 2-3 సార్లు అన్నారు. ఇప్పుడు వాళ్ళందరి వల్ల మాకు టెత్తుంది. సీఎం చంద్రబాబు గారికి చెప్పడం ఏంటంటే, వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను. సీతారాం తల్లి సుశీల ఉన్నారు. అమ్మ, మనము ఒక పెళ్లి చేసినామంటే ఇంటికి కోడలు వచ్చిందంటే అత్తమామలు వస్తే వాళ్ళకి వండి పెట్టడము, వాళ్ళను ఆప్యాయంగా పలకరించడం, చూసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో రేణుక గురించి సీతారాం రాసినటువంటి సూసైడ్ లెటర్లో ఇవన్నీ చూస్తున్న అంశాలు చూస్తుంటే మీ కోడలు అసలు అప్పుడు ఎట్లా ఉండేది, మీరు వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడేది, అప్పుడు అసలు మీ బంధం ఎలా ఉండేది? అప్పుడు బాగానే ఉండేది సార్. మాకు అప్పుడు ఉంటుంది బాగానే, వాళ్ళు మంచిగానే ఉండేవాళ్ళు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగాయని మాకు తెలియదు సార్. అక్కడ ఉన్నప్పుడు బాగానే ఉండదు, బాగానే మాతో మాట్లాడుతుంటుంది. పిల్లలు ఒక పాపే ఉన్నది అప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు. అవన్నీ ఏం జరిగినాయని నా కొడుకు కూడా చెప్పలేదు, వాళ్ళు చెప్పలే. ఎప్పుడన్నా ఫోన్ చేస్తుంటుంది అంతేగాని ఇవన్నీ బాగానే ఉంటుంది సార్. ఇవన్నీ విన్న తర్వాత మీ కోడలికి ఈ లీగల్ వివాహేతర సంబంధాలు ఇవన్నీ విన్న తర్వాత మీరు ఆమెకు చెప్పే ప్రయత్నం చేసిరా? అసలు అప్పుడు ఏం జరిగింది, ఆమె ఏమన్నది? మాట్లాడలేదు సార్. ఇవి జరిగిన తర్వాత నేను అమ్మాయితో మాట్లాడలేంగా, మా అబ్బాయితోనే మాట్లాడుతుంటా. ఏమన్నాడు, ఏంది నన్ను అట్లా అంటే, ఏం లేదులేమ్మా బాగానే ఉండమని అంటాడు. అంతే, ఏం చెప్పుకోడు, చెప్పడు అసలు ఏమి.
ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే పిల్లల కాడ ఉందిలే అది ఇది అంటది, కానీ ఆ అమ్మాయితో నేను మాట్లాడలే ఇంక ఇవన్నీ జరిగినాక. అంతకుముందు ఎప్పుడైనా చేసి పిల్లలు బాగున్నారా, మీరు ఏం చేస్తున్నారు అవే అని అడుగుతాను, కదమే ఏం అడగను సార్, చెప్పదు. కొడుకు ఎలా ఉండేవాడు ఇట్లా ఆత్మహత్య చేసుకునే అంత అంటే ధైర్యవంతుడా ఎట్లా ఉండేది అట్లా? ధైర్యంగానే ఉంటాడు సార్, బాగానే ఉన్నాడు. తర్వాత ఏం చెప్పడు మాకు, అడిగితే బాగానే ఉండాలమ్మా అది ఇది అంటాడు, కానీ మాకేం చెప్పుకోవాలా. అంటే ఇవన్నీ తెలిస్తే పరుగు చెప్తుంది అని అక్కడికి వచ్చినప్పుడు కూడా ఏం చెప్పడు, మెలకుండా కాముకు తింటాడు, ఏ అలవాట్లు ఏమీ లేవు. అంటే ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి అంటే ఇవన్నీ బయట తెలిస్తే పరుగు పోతా పరుగు పోతుందని చెప్పుకోలేక మెలకున్నాడు సార్. మాకైతే చెప్పడు, ఏమీ చెప్పడు. మామూలుగా ఉంటాడు, తింటాడు, జాబ్ చేసుకుంటుంటాడు, ఇంకా అంతే. ఏం విషయాలు అడిగినా కూడా చెప్పడు, మెలకుండా ఉంటాడు సార్. ఆ అమ్మాయి గురించి కూడా ఏం నాకు చెడ్డగా చెప్పడు. ఏం జరిగింది అంటే ఏం లేదులేమో అంటాడు అంతే. నాకైతే ఏం చెప్పడు సార్. మామూలుగా అడుగుతాం, మామూలుగా ఉంటాం, జాబ్ చేసుకుంటాడు, ఉంటాడు అంతవరకే, ఇంకేం నాకు చెప్పడు సార్. ఆ అమ్మాయి ఉన్నప్పుడైనా మాకేం చెప్పదు. సూసైడ్ చేసుకునే ముందు ఏమైనా మాట్లాడినా మీతో? లేదు సార్, ఊరికి మామూలుగానే మాట్లాడాడు. ఇట్లా చేసుకుంటా అది ఇది నేను వస్తా అని అంటే వద్దులే ఎందుకులేమో, వాళ్ళు ఉన్నారుగా మా అత్త మామ వాళ్ళు, పిల్లల వాళ్ళకి అప్పచెప్పి. అంటే ఇప్పుడు ఒక మహిళగా మీరు చెప్పండి, మీ కొడుకు ఆ సూసైడ్ లెటర్లో రాసినటువంటి 36 మందితో చాటింగ్ లిస్టులు, ఇంతమందితోటి వివాహిత సంబంధం ఉందని చెప్పి ఆయన ఆవేదనకు గురయ్యాను, అందుకే ఆత్మహత్య చేసుకున్నాను, ఆత్మహత్య చేసుకోవడం కూడా తప్పే కానీ తప్పట్లేదు అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాను చెప్పాడు. సో ఇవన్నీ విన్న తర్వాత ఒక మహిళగా మీరేం చెప్తారు? మా అబ్బాయికి న్యాయం చేయాలి సార్, మాకైతే ఇవన్నీ నేను చెప్పుకోలేదు. మా అబ్బాయికి అయితే ఎవరైతే ఏం చేశారో అవన్నీ న్యాయం చేయాలి. కోడలు చేసిన పనికి కోడలు చేసిన దానికి ఉరిశిక్ష వేయాలి సార్. అదే ఆ అమ్మాయి చేసిన ఇంకొకరు చేయకుండా ఆ అమ్మాయికి ఉరిశిక్ష పడేటట్టు చేయండి సార్. ఇంకంతే, మాకైతే ఏం తెలియదు. నేను ఆ అమ్మాయిని ఏమని అడగను, నాకు చెప్పదు, మా అబ్బాయి కూడా ఏం చెప్పడు. న్యాయం చేయండి మీరంతా, అంతే. సూసైడ్ చేసుకునే ముందు ఇంట్లో ఏమేమి ఉండే, ఇప్పుడు అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎంత ఉండే? ఎందుకంటే ఆయన పెన్ డ్రైవ్లో అనేక బంగారం ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా, మీకు ఆ వివరాలు ఏంటి? సూసైడ్ చేసుకునే ముందు నాకు ఒక పెన్ డ్రైవ్ పంపాడు సార్. పెన్ డ్రైవ్ పంపాడు. సూసైడ్ లెటర్లో నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంది, అంటే సీతారామరెడ్డి ఇంట్లో ఒక పెన్ డ్రైవ్ ఉంది. తర్వాత వచ్చి ఇంట్లో ఆ పెన్ డ్రైవ్ కాక ల్యాప్టాప్ ఇంట్లో ఉంది, 50 లక్షల గోల్డ్ ఇంట్లో ఉంది, పొలం డాక్యుమెంట్లన్నీ ఇంట్లో ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు కానీ, తర్వాత నోట్లు, ప్రామిసరీ నోట్లు కానీ, ఇంకా వచ్చేసి చెక్కులు, సంతకాలు పెట్టిన చెక్కులు కానీ సీక్రెట్ లాకర్లో ఉన్నాయి. ఇవన్నీ ఒక పర్సనల్ లెటర్ నాకు పెట్టి దాంతోపాటు దీంట్లో కూడా ఉన్నాయి సార్. అవన్నీ ల్యాండ్ డాక్యుమెంట్లు సుమారుగా 8-9 ఉంటాయి సార్. ఒక 50 లక్షల గోల్డ్ ఉంటుంది, ల్యాప్టాప్ ఒకటి ఉంది, పెన్. అవన్నీ ఆ రోజు మేము 16 రోజుల వాటికి నేను దినం చేస్తాను కాబట్టి రాకూడదని చెప్పేసి అక్కడే ఉన్నాను సార్. 16 రోజుల తర్వాత నేను వచ్చినాను సార్. ఇక్కడికి వచ్చినాక నాకు ఇంటికి ఆయన బాచుపల్లి ఇంటికి వెళ్ళకముందే నాకు తెలిసింది ఏంటంటే అవన్నీ తీసుకెళ్లారు. సీతారామరెడ్డి అత్త, మామ, బావమర్ది ప్లస్ మధు అని సీతారామరెడ్డి కంపెనీలో టీమ్ లీడర్ సార్. రమేష్ సార్, రమేష్ అనే అతను, రమేష్ అనే అతను, సారీ రమేష్ అనే అతను సీతారామరెడ్డి కంపెనీలో టీమ్ లీడరు. అది తెలియదు సార్, ఎందుకు తీసుకెళ్లారు ఎలా అనేది తెలియదు సార్. ఈ నలుగురు తీసుకెళ్లారు అనేది నాకు చెప్పారు సార్ అపార్ట్మెంట్ వాళ్ళు. కాకపోతే మీడియా ముందుకు వచ్చి నేను చెప్పినా అని చెప్పలేరు సార్ వాళ్ళు. నాకు ఇంక తెలుసుకున్న తర్వాత నేను వెళ్తే నేను తీసుకుపోతానని ఇంతవరకు వెళ్ళలేదు సార్. తర్వాత ఈలోపు ఎస్ఐ పోలీసు వారిని అడిగాను, ఇట్లా చెప్తాను సార్ అని ఒక లెటర్ ఇచ్చాను వాళ్ళకి, కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు వాళ్ళు. ఆశలేవారం అట్లా మేము తీసుకోము, మీ ఇల్లు ఎవరు ఉంటారు మీరే ఒకవేళ తాళం లేకపోతే తాళం ఉంటే తాళం లేకపోతే పగలగొట్టుకొని ఇంట్లోకి వెళ్ళండి, తీసుకోండి మీకు కావాల్సినవి అన్నారు. లేదు సార్ అక్కడ అంటే అవన్నీ మీరు ఏదన్నా ఉంటే కోర్టు దాళాలు. సీతారాంది బాచుపల్లిలో సొంత ఇల్లు కదా, ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? ఇప్పుడు ప్రజెంటు సీతారామరెడ్డి బావమర్ది 4 రోజులకు 5 రోజులకు వచ్చిపోతున్నాడు సార్, నాకున్న ఇన్ఫర్మేషన్. నేనైతే ఆ ఇంటి దగ్గరకే ఇప్పుడు దాకా వెళ్ళలేదు. నేను కోర్టు ద్వారానా అధికారుల ద్వారానా వెళ్దామని ఉన్నా సార్. ఆ ఇంటికి వెళ్ళి అవన్నీ కలెక్ట్ చేయాలా, ఎవిడెన్స్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి, ఎవిడెన్స్ అంతా తీసుకొని ఈ కేసును ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాను సార్. ఇట్లా ఈ మహిళ ఇంత దారుణము చేయకూడదు సార్, ఏ మహిళ కూడా ఇలా చేయకూడదు. మాకు మా కుమారుడు ఎన్ని చెప్పుకొని బాధపడి ఏడ్చి ఆత్మహత్య చేసుకున్నాడు సార్. ఇంకొక ఎవరైనా ఇట్లా చేయకుండా ఉండాలి సార్. పెళ్ళికి ముందే ఇవన్నీ ఉండయి, మాకు తెలియదు, తర్వాత తెలుసుకొని ఇలా చేసింది. ఇవన్నీ మాకు తప్పు,
ఏ మహిళ కూడా ఇంకొక ఆమె చేయకూడదు, దారుణంగా చేసింది, మా బాబుని ఇట్లా చంపేసింది, న్యాయం చేయండి సార్ మాకు. రైట్. అయితే సాఫ్ట్వేర్ సీతారాం సంబంధించినటువంటి కేసు పైన ఇప్పుడు అనేక చర్చ జరుగుతుంది. సో మొత్తానికి ఈ కేసులో ఇద్దరిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా మిగతా 9 మంది వరకు నిందితులపైన విచారణ జరుగుతుంది అనేటువంటిది బాచుపల్లి పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి సీతారాం ఆత్మహత్య చేసుకునే ముందు ఒక పెన్ డ్రైవ్ను, కీలకమైన డాక్యుమెంట్లను వీటన్నింటినీ కూడా తల్లిదండ్రులకు అప్పగించాడు. అది పోలీసులకు అందించాలని, అలాగే ఇంట్లో కూడా భారీ ఎత్తున 50 లక్షల విలువ చేసేటువంటి బంగారము, 9 పైగా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ప్రస్తుతం రేణుక తల్లిదండ్రులు, తమ్ముడు వీళ్ళందరూ కూడా కాజేశారు అనేటువంటి ఆరోపణలు కూడా వేస్తున్నారు. అవన్నింటినీ కూడా అప్పగించాలి. ఎవరైతే సీతారాంకు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి. సో అలాగే ఇవన్నీ రేణుక వివాహేతర సంబంధం విషయాలన్నీ తెలిసి కూడా తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులను కూడా శిక్షించాలి. అలాగే ఎవరైతే రేణుకతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తులను వీళ్ళందరూ కూడా అందరూ కలిసి మానసికంగా చిత్రవధకు గురి చేసి తన కుమారుడిని ఏదైతే ఆత్మహత్య చేసుకునేలా చేశారు కాబట్టి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటిది సీతారాం తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చంద్రతో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.